మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట. చాలామంది క్రైస్తవులను చెప్పుకుంటారు కానీ ఉదయకాలం ప్రార్థన చేయరు, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి. కానీ గొప్ప ఈ కార్యక్రమం ద్వారా మీరు అందరూ పాల్గొనటం చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మీకు తెలుసండి, జపాన్ అన్ని దేశాల కంటే దీవించబడింది. కారణం ఏంటంటే మార్నింగ్ 3 o'clock వాళ్ళకి వెలుగు వస్తుందంట. దేవునికి స్తోత్రం. యెహోషువ కాలంలో మీరు చూడండి, యెరికో పట్టణాన్ని వాళ్ళు జయించారు, యోర్దాన్ని జయించారు. ఈ జయించడానికి కారణం ఏంటంటే యెహోషువ ఉదయాన్నే లేచి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఉదయకాలం ప్రార్థన పరిస్థితులన్నీ తల్లకిందులు చేస్తుంది. అందుకే రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయమని విలాప వాక్యంలో కూడా దేవుని వాక్యం రాయబడింది. దేవుని కృప చేత ఉదయకాలం ప్రార్థన చూడండి చాలా గొప్పది. యేసు ప్రభు వారు కూడా మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆయన చాలా పెందరగడ లేచి ఆయన కన్నీటితోటి ఒలీవల కొండకెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. బైబిల్ మొత్తం మీరు చూడండి, ఉదయకాలం ప్రార్థన ద్వారా వాళ్ళ జీవితాల్లో విజయాన్ని పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు ఈ వాక్యం వింటే మనందరి జీవితంలో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి అని ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చెప్పారు. చూడండి, మనకు ఒకే ఒక జీవితం ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు పాస్టర్ గారు చెప్తూ అందరు నిలబెట్టారు లైన్లో. నిజంగా ఇప్పుడు మన మోయేష్ గారు కూడా చెప్తూ మనం అందరం కూడా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటాం. ఒక కొవ్వొత్తి వెలిగినప్పుడు ఇప్పుడు మిగతా అన్నీ వెలగాలంటే ఏం చేస్తారండి? అవన్నీ తీసుకొచ్చి దానికి ముట్టిస్తున్నప్పుడు అవన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. ఒక్క కొవ్వొత్తి వెలిగితే. యేసు ప్రభువారు అన్నాడు, ఈ లోకంలో నీ లోకానికి నేను వెలుగై ఉన్నాను. యేసు ప్రభువారి లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన చీకటిలో ఉన్న మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చారని ఇందాక పాస్టర్ గారు చెప్తుంది. చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగుని చూస్తారు. నిజంగా యేసు ప్రభువారు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అసలు మనం అందరం కూడా ఎక్కడున్నామా అంటే చీకటిలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, మరణంలో ఉన్నాం, అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయాం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడనేది ప్రపంచం అంతా కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ధ్యానం చేస్తున్నారు. నశించిపోతున్న మానవాళిని, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. గొర్రెలకు సమృద్ధి జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. సత్యమును స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాడు. రాజ్య సువార్తను స్థాపించడానికి ఈ లోకానికి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మరి ఆయన వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టి రక్తము కాచి మనలందరిని కూడా రక్షించి మనలందరిని కూడా వెలుగు సంబంధంగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వెలిగించబడ్డ మనం అనేకులకు ఎట్లా ఉండాలట? వెలుగుకరంగా మనం ఉండాలి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఆయన గురించి చరిత్ర చదువుకుంటూ కళ్ళంబటి నీళ్ళు పెట్టుకుంటాను. ప్రభువా, ఆకాశ మహాకాశములు పట్టజాలని నీవు, వెలుగునే వస్త్రంగా కప్పుకున్న నీవు ఈ లోకానికి వచ్చేటప్పుడు సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పరుండబెట్టిరని వాక్యం రాయబడింది. ఎవరైనా ఇక్కడ పశువుల శాలలో పశువుల సత్రంలో ఎవరైనా పుట్టారండి? ఇక్కడ ఎవరైనా పుట్టారా? పుట్టలేదు. నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్ హుజూర్నగర్, ఇక్కడ మా సొంత గ్రామం ఇక్కడే, బక్కమంతులు గూడెం. పెరిగింది ఇక్కడే, చదువుకుంది హైదరాబాద్లో, ఇక్కడ హుజూర్నగర్లో. హైదరాబాద్లో 16 సంవత్సరాలు జాబ్ చేశాను. ఎంఎస్సి కెమిస్ట్రీ చేసేవాడిని నేను, ఆర్గానిక్ కెమిస్ట్రీ. దాంట్లో ఒక 60,000 జీతం వచ్చేది. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. హోషేయ గ్రంథం 10:12తో దున్నని విడుదల దున్నాలి, నా సేవకు రమ్మన్నప్పుడు నా ఉద్యోగాన్ని చేసి దేవుని సేవకు వచ్చాను. సంవత్సరం అయిపోయింది, దేవుడు నాకేమీ తక్కువ చేయలేదు. దేవునికి స్తోత్రం. నా ఆశ ఏంటంటే ఒకే ఒక్క జీవితం ఉంది. నేను వెలిగించబడ్డాను, నేను రక్షించబడ్డాను. నేను జాబ్ చేసుకుంటూ నా సమయం అంతా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి నాకు 7:30 అయ్యేది. మార్నింగ్ నా బయాలజికల్ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేశాను నేను. చాలామంది కంపెనీలో ఒక 80 ఎకరాలు ఉంటుంది మా కంపెనీయే. అంటే నేను దాన్ని గొప్పగా చెప్పాలనుకోవట్లేదు. ఆ మార్నింగ్ 7కి బయటకు వెళ్తే ఈవినింగ్ 7కి వచ్చేవాడిని. నా పర్సనల్ టైంకి అంతా నేను ఇవ్వలేకపోయేవాడిని. ఇప్పుడు ఎక్కడికి తిరగాలన్నా నిరభ్యంతరంగా దేవుని పనిచేయటకు దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక మరి వెలిగించబడ్డ నేను దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటే నువ్వు కంప్లీట్గా సేవకు రమ్మని 2024 ఆగస్టు నెల 22వ తారీఖు ఒకే రోజు నాతో నా భార్య పరిడిగూడెం, మా వెంకరెడ్డి తెలుసు కొంతమందికి, వాళ్ళ బిడ్డ పుష్ప, మా ఇద్దరితో ఒకే డేట్ వేసి రాసి పెట్టుకున్నాను. ఒకే రోజు ఒకే నైట్ స్పష్టంగా నువ్వు కంప్లీట్ దేవుని పనికి రమ్మని చెప్పినాడు. తర్వాత దేవుని అడిగాను, పట్టణంలో పూర్తిగా ఉండాలా
గ్రామంలోకి పూర్తిగా రావాలా, పర్యటకుడుల సేవ కదా, ఇక్కడ 50 మంది వస్తున్నారు, ఇక్కడ ఉండాలా, నేను సిటీలో ఉండాలా ప్రభువా, అక్కడ ఇల్లు ఇచ్చావు కదా అని దేవుని అడిగితే దేవుడు లూకాసు వార్త 8వ అధ్యాయంతో స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు పట్టణాల్లో గ్రామాల్లో నా పని చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మీరు ప్రతి అడగండి, ప్రతిదీ బైబుల్ మనకి, పరిశుద్ధ గ్రంథం అన్నీ మనకు నేర్పుతుంది. ఈ బైబిల్ గ్రంథం మన చేతికి రావడం కోసం చాలామంది ప్రాణాలు పెట్టి చాలామంది రక్తాలు కాచారు. కనుక మనం వెలిగించబడ్డాం, మన దగ్గరికి ఈ వాక్యం వచ్చింది. మరి మీరందరూ కూడా మార్నింగ్ టెలిఫోన్ కాన్ఫరెన్స్లో మీరందరూ పాల్గొంటున్నారు. ఇక అనేక మంది పాల్గొందురుగాక. ఆమేన్. పాస్టర్ గారు చెప్పారు, ఎస్టాబ్లిష్ కావాలి, అనేక జిల్లాల్లో ఈ సువార్త వినబడునుగాక. అసలు సువార్త ఏంటి? 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరి కోసం చనిపోయాడు, అందరి కోసం తిరిగి లేచాడు. యేసు ప్రభువారు రెండో రాకడికి సిద్ధమవుతున్నప్పుడు మొదటి రాకడ ఈ లోకానికి ఎందుకు వచ్చాడో కూడా తెలియని ప్రజలు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. జాన్ నాక్స్ అనే వ్యక్తి ఆయన స్కాట్లాండ్ దేశానికి వెళ్ళాడట. ఏంటయ్యా 5 సంవత్సరాలు అయిపోయింది, ఎన్ని ఆత్మలు సంపాదించావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదంటే, నేను ప్రార్థన చేస్తానండి, ఆత్మలు రాలేదు, నేనేం చేయాలి, నేను దేవుని దగ్గర మోకరించి ఉదయాన్నే 4 గంటలకు ప్రార్థన చేస్తున్నానని చెప్పాడట. నీ వల్ల ఏం లాభం అని ఒక సేవకుడు అంటే జాన్ నాక్స్ గారు కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట. తర్వాతకి నా ప్రార్థనని ఈ గాల్లో కలిపేశారని చెప్పాడంట. దేవునికి మహిమ కలుగును గాక. స్కాట్లాండ్ ప్రాంతం కోసం ఆయన 5-6 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఆయన అడుగుపెట్టినప్పుడు ఒక్కరు నమ్మలేదు. ఆయన చనిపోయేటప్పుడు స్కాట్లాండ్ మొత్తం రక్షణ పొందింది. అందరం గట్టిగా చప్పలు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క వ్యక్తి కన్నీటి ప్రార్థన స్కాట్లాండ్ దేశాన్ని మార్చింది. ఒక్క భక్సింగ్ గారు వెలుగ్గా ఉండి 10,000 సంఘాలు కట్టాడు మన ఇండియాలో. ఒక్క ఏసన్న గారు మీకు తెలుసు గుంటూరులో సేవ చేశారు, 1000 సంఘాలు కట్టారు. మన ముందున్న వాళ్ళే దేవుని కోసం ఒక నక్షత్రాలుగా ఉన్నారు. ఈరోజు నా వాక్యాన్ని పెద్దగా నేనేం వివరించాలనుకోవట్లేదు, కానీ మనమందరం కూడా యేసు రక్తంలో కడగబడ్డాం, మనమందరం వెలుగు సంబంధులం, మనమందరికీ వాక్యం వచ్చింది. మనమందరం, నేను ప్రతిరోజు మార్నింగ్ ఏడుస్తాను, ప్రభువా మేము ఒక విగ్రహారాధన కుటుంబంలో పుట్టాం కదా, పేరుకి మా అమ్మ నాది చిన్నప్పుడు నేను 7 సంవత్సరాలప్పుడే ప్రభు నన్ను పట్టుకున్నాను. యేసు ప్రభు కావాలా, మేం కావాలా అని అంటే నాకు దేవుడే కావాలని చెప్పాను. కనీసం నీకు దేవుడు కావాలంటే అన్నం కూడా పెట్టమని చెప్పారు. నువ్వు నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, దేవుడే కావాలని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే ఇది గొప్పగా చెప్పాలని కాదు, మా అమ్మ నాన్న ద్వారా నేను నమ్ముకోలేదు, కానీ నా ద్వారా మా అమ్మ నాన్న దేవుడు నమ్ముకున్నారు. నా ఆశ ఏంటంటే హైదరాబాద్లో అడుగు పెడితే అక్కడ నతాలనే గారిని మా ఆత్మీయ సేవకులు బ్లైండ్ కళ్ళు కనపడవు. ఆయనకు 3 సంఘాలు ఏర్పడితే ఒక సంఘం నా ద్వారా అనలేను, కానీ ఎన్నికలేని నా ద్వారా ఒక సంఘం ఏర్పడింది. నేనేమంటున్నానంటే ఈరోజు మనమే వెలుగు ఎత్తుకు పురుగులు వచ్చినట్లు మనం వెలుగు సంబంధులుగా ఉంటే అనేక ప్రజల్ని మనము నడిపించుదుముగాక. ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో యేసు ప్రభు వారి లోకానికి వచ్చేటప్పుడు ఆయన ఒక మంచి మాట రాస్తూ 38వ అధ్యాయంలో ఆయన ఒక మాట రాస్తాడు. 9వ వాక్యాన్ని ఎనీవన్ కెన్ రీడ్. యోబు గ్రంథం 38వ అధ్యాయము 9వ వచనం. నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు చాలు. గాఢాంధకారమును పొత్తిగుడ్డగా ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. అందుకే బైబిల్లో లూకాసు వార్త 2వ అధ్యాయం రాయబడ్డ మాట ఏంటంటే, పొత్తిగుడ్డలతో యేసు ప్రభు వారు చుట్టబడ్డాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు, వెలుగునే వస్త్రంగా కప్పుకున్నాడు. చూడండి 93వ కీర్తనలో ఒక మాట రాస్తూ ఆయన 104వ కీర్తన 2వ వాక్యం చూస్తే ఆయన వస్త్రమే వెలుగుతో కప్పబడ్డాడంట. చూడండి, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. చాలు, ఇంత గొప్ప దేవుడు, వెలుగునే వస్త్రంగా కప్పుకున్న దేవుడు. మీకు తెలుసు బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది, క్షమించండి, యేసు ప్రభు వారి వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు ఆయన వస్త్రములో నుంచి ప్రభావం వెళ్ళి ఆమెను బాగు చేసింది. ఆమె రక్తస్రావంతో ఉన్న స్త్రీ. ఆయన వస్త్రములో వెలుగుంది, ఆయన వస్త్రములో శక్తి ఉంది, ఆయన భూమిలో స్వస్థ ఉంది, ఆయన మాటలో స్వస్థ ఉంది. ఇంత దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు సామాన్యమైన మానవులు ఎంచుకున్నాడు. ఇందాక పాస్టర్ గారు చెప్తున్నారు, మహేష్ గారు కదా, సామాన్యమైన మరియ, సామాన్యమైన వ్యక్తులు యోసేపు, సామాన్యమైన పశువుల పాక, సామాన్యమైన గొర్రెల కాపర్లు. అంటే చూడండి, ఈరోజు దేవుడు ఎవరిలో ఉంటారు తెలుసా? అందుకే యెషయా గ్రంథం 57లో ఉంటుంది, ఎవరు నలిగిన హృదయం గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను వారి దగ్గరికే వస్తానంటారు. దేవుడికి కావాల్సింది హంబుల్నెస్. మన విద్య, మన ఏది కాదండి, దేవునికి కావాల్సింది మనం తగ్గింపేరండి. అందుకే యేసు ప్రభు వారు చాలా దీనంగా ఈ లోకానికి వచ్చాడు.
రాజులు ఇందాక చెప్పాడు కదా బ్రదర్, రాజులీలలోకి అందరూ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులంతా రాజగృహాల్లో వెతికారు. ఆయన సింపుల్గా పశువుల పాకలో, సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పరుండబెట్టాడు. మరి యేసు రక్తంలో కడగబడ్డ మన జీవితంలో ఇంకా మనం చీకటిగా ఉన్నామా? వెలుగైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు, చీకటిని ధరించుకొని వచ్చాడు. ఎందుకంటే మనల్ని చీకటిలో నుంచి విడిపించడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు, చీకటిని ధరించుకొని వచ్చాడు. ఎందుకంటే మనకు రక్షణ వస్త్రాలు ఇవ్వట కొరకు, మనల్ని వెలుగు సంబంధులుగా చేయట కొరకు, మనల్ని నీతిమంతులుగా చేయట కొరకు, మనల్ని సింహాసనం మీద ఎక్కించడానికి సింహాసనం దిగి వచ్చాడు ఈ లోకానికి ఆయన. హల్లెలూయా. మరి ఆయన రక్తంలో కడగబడ్డ మనం వెలుగు సంబంధులుగా మార్చబడ్డాం, బల్ల తీసుకుంటున్నాం, ప్రతిరోజు వాక్యం వింటున్నాం. మరి మనం వెలిగించబడ్డామా? బబులోను పట్టణానికి దానియేలు అంటాడు, ఒక మాట చూడండి, 12వ అధ్యాయము 3వ వాక్యములో అంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో ఉన్న జ్యోతుల వలె ఉంటారు, ఎవరు అనేకులు తిప్పుతారో వాళ్ళు నక్షత్రాల వలె ఉంటారని. మీరు తీసే లోపల ఈ వాక్యం కూడా చదివాను. 12వ అధ్యాయము 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉంటారు, ప్రకాశిస్తారు, నీతి మార్గమును ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రాల వలె మన ముందుముగాక. స్టార్ కోసం, ఆ స్టార్ కోసం ఏ స్టార్ మనకొద్దు. దేవుడు మన స్టార్, యేసయ్యే మన స్టారు. తర్వాత మన కన్న అమ్మా నాన్నే మనకి స్టార్. ఆ స్టార్, ఈ స్టార్, ఏ స్టార్ మన కోసం ప్రాణం పెట్టలే. సూపర్ స్టార్ మన యేసయ్యే. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టాడు. ఎవరు అనేకులు తిప్పుతారో వాళ్ళట ఆకాశములో నుండి జ్యోతుల వలె ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యం తర్వాత ఇంటికాడ చదువుకోండి, 7వ అధ్యాయంలో ఉంటుంది. స్టెఫను గారట అనేకులకు సువార్త ప్రకటించి ఆయన రాళ్లతో కొడుతూ చనిపోయేటప్పుడు యేసు ప్రభు వారట కూర్చున్నవాడు లేచి నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనమే ఒక నక్షత్రంగా ఉండాలి. ఈ లోకంలో మనమే వెలుగుగా ఉండాలి. మనం అనేక మంది దారి తప్పి చీకటిలో ఉన్నారండి. నప్తాలి, జెబూలూను లాంటి ప్రాంతాలు చీకటిలో ఉన్నారు. ఐగుప్తు అనే చిక్కని చీకటి ఉంది. ఆ ఐగుప్తులో ఒక వ్యక్తి ప్రకాశించాడు, అతను యోసేపు. దేవునికి స్తోత్రం. బబులోను అనే ప్రాంతంలో ఒక వ్యక్తి ప్రకాశించాడు, ఆ వ్యక్తి పేరు దానియేలు. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఎస్తేర్ అంటే అర్థం ఏంటి తెలుసా? అదస్స అంటే నక్షత్రం. దేవునికి స్తోత్రం. యాకోబులో నక్షత్రం ఉదయించింది. మరి యేసు ప్రభు వారు వెలుగ్గా వచ్చాడు. మరి ఈరోజు దేవుడు యేసు ప్రభువుని ఎవ్వరు కూడా ఈ లోకంలో చూడలేదు. మనం ఎవరంటే వీఆర్ రిప్రజెంటేటివ్. మనల్ని చూస్తారు. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి వచ్చి ఒక అమ్మాయి కిందకి పైకి చూసిందంట, ఒక 6 సంవత్సరాల అమ్మాయి. చూసి ఏమందంటే, అంకుల్ మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చా అన్నదంటే. చెప్పమ్మా, తప్పు లేదు, అడుగమ్మా అంటే, యేసు ప్రభు అంటే మీరేనా అన్నదంట ఆ అమ్మాయి. దేవునికి స్తోత్రం. ఆ అమ్మాయి గమనించిందంట, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ అంకుల్ ఒక్క మాట కూడా ఎవరిని అబద్ధం ఆడాడు, ఎవరిని దూషించాడు, ఆయన ప్రార్థన చేస్తాడు. సాధు సుందర్ సింగ్ గారు వాళ్ళ అమ్మా నాన్న అన్నారంట, లక్షల డబ్బు ఇస్తాను, నువ్వు ఆ దేవుణ్ణి విడిచిపెట్టరా అంటే, నా ప్రాణం పైన విడిచిపెట్టని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ కన్న తండ్రి అన్నంల విషయం కలిగితే చావడానికి సిద్ధపడ్డాడు, కానీ దేవుణ్ణి వదలలేదు. ఆ అన్నం అంతా తిన్నాక నీ పని అయిపోయిందిరా సాధు సుందర్ సింగ్ అంటే, ఆ సాధు సుందర్ సింగ్ ఫ్రెండ్ మోకరించి ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈ సేవకుడు కావాలి, ఈ సేవకుడు ప్రార్థన కావాలని ప్రార్థిస్తే ఆ విషయం అంతా విరిగిపోయిందంట. దేవునికి స్తోత్రం. టిబెట్టు ప్రాంతాల్ని కదిలించాడు. మన క్రైస్తవం ఎట్లా ఉందంటే, ఏదో పుట్టావండి సచ్చావండి కాదండి. ఇప్పుడు పాస్టర్ అహరోన్ గారికి దేవుడి తలంపేంటి, చాలామంది నిద్రపోతున్నారు, వాళ్ళని లేపాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ టీసీఎస్లో ఉన్న మీకు ఒక సేవకుడిగా నా దండం పెట్టి రిక్వెస్ట్గా వందనాలు చెప్తున్నాను. మనమే ఒక వెలుగ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనమే ఒక నక్షత్రంగా ఉండాలి. మొన్న అన్నాడు ఒక ఆయన, నువ్వెందుకురా బాబు పిచ్చోడు 60,000 ఉద్యోగం వదిలిపెట్టావంటే, నేను అన్నాను, దేవుడు ప్రాణమే విడిచిపెట్టి త్యాగం చేస్తే, ఆయన సింహాసనం విడిచిపెడితే నేను విడిచిపెట్టిన పెద్ద లెక్కే కాదు ఆఫ్టర్ ఆల్ అని చెప్పాను. 7 సార్లు ప్రాణాపాయం తప్పించాడు, నా జీవితాన్ని సబ్మిట్ చేసుకున్నాను నేనని చెప్పాను. వెండి బంగారం దేవుడు అడగడండి, మన హృదయాన్ని అడుగుతాడు. ఇంకా యేసు ప్రభువును కొందరిని పశువుల పాకలనే పెడతారు, ఆయన హృదయంలోకి చేర్చుకోరు. కానీ మన జీవితంలో నేను హెచ్చరింపు వాక్యం చెప్పాలనుకోలేదు, కానీ మనమే ఒక వెలుగ్గా ఉండాలి. మనుషులు మనల్ని చూసినప్పుడు, మన మాట, మన సత్క్రియ, మన తలంపు చూసినప్పుడు మనం నిజంగా మనలో నుంచి యేసు ప్రభుని వారు చూచుదురుగాక. మనం వెలిగించబడాలి.
మనం అందుకే బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. 3వ వచనం ఇంటికాడ చదువుతుంది. మందసం దగ్గర ఒక వ్యక్తి పడుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే సమూయేలు. అక్కడే హోఫ్నీ ఫినెహాసు ఉన్నాడు. అక్కడే ఏలీ ఉన్నాడు. హోఫ్నీ ఫినెహాసు అనే వ్యక్తులు పేరుకి యేసు ప్రభువుని నమ్ముకున్నారు, పేరుకి చర్చికి వస్తున్నారు, పేరుకు దేవుని సేవకులు, కానీ చీకటిలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. అక్కడికి వచ్చిన స్త్రీలతో తప్పు చేసి పాపంలో పడిపోయారు. కానీ సమూయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఇజ్రాయేలుకు దీపంగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్పే కంటెంట్ ఏంటంటే, ప్రభువా మమ్మల్ని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చావు, పొత్తి గుడ్డలు ధరించుకున్నావు, అంత వెలుగైన నీవు చీకటిగా మార్చబడ్డాడు. మీకు తెలుసు, సిలువలో యేసు ప్రభు అని మళ్ళీ 4వ మాట ఏందండి, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావనే మాటకు అర్థం తెలుసా? ఈ సందర్భం కాదు, కానీ ఈ మనుషుల మీద, మన మీద ఉన్న పాపము, శాపము, చీకటి ఒకసారి అంతా యేసయ్య మీద పడిందట. పడినప్పుడు తండ్రి తన కుమారుణ్ణి విడిచిపెట్టాలి, ఎడబాటు చేయాలి. ఎందుకంటే వెలుగైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ఆకాశ మహాకాశంలో పట్టదైన దేవుడు నీకోసం నా కోసం చీకటిగా మారాడు, పాపంగా మారాడు. ఈ పాపం అంతా ఆయన మీద పడింది. ఆయన ప్రాణం పెడితేనే మన చీకటి కొట్టివేయబడింది. హల్లెలూయా. అందుకే పరిశుద్ధుడైన తండ్రి, కుమారుడు కూడా పరిశుద్ధుడే, ఆ క్షణములో పాపిగా మనకందుకే పాపం మెరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడని 1 కొరింథీ పత్రికలో రాయబడింది. మరి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు, ఇంత వాక్యాన్ని వింటున్నావు. ప్రతిరోజు మీరు చక్కగా 5 to 6 మీరు ఈ యొక్క 10 phone కాన్ఫరెన్స్లో మీరు వింటున్నారు కనుక మీరు వెలిగించబడ్డారు. అనేకులకు కూడా వెలుగుగా మీరు జీవించుదురుగాక. సమూయేలు ఒక దీపం, దానియేలు ఒక దీపం, బైబిల్లో ఇర్మియా ఒక దీపం, హదస్స నక్షత్రం రాజ సింహాసనానికి పోయింది, పై స్థాయిలో పోయింది. పై స్థాయిలోకి పోయినా వాళ్ళ బాబాయ్ అంటాడు మొర్దెకై, నువ్వేదో పై స్థాయిలోకి పోయావని మౌనంగా ఉంటే కుదరదు, నువ్వు ప్రార్థన చేయి. మీరు 5 to 6 ప్రార్థన చేస్తున్నారు, తర్వాత మధ్యాహ్నం కూడా చేయండి, ఈవినింగ్ కూడా చేయండి. నేను దేవుని అడిగాను, ప్రభువా దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు, నేను జాబ్ చేసేటప్పుడు అడిగాను, నేను ఉదయం చేస్తున్నాను, సాయంత్రం చేస్తున్నాను, మధ్యాహ్నం చేయట్లే కదా, ఈ వాక్యం నా పట్ల ఎట్లా నెరవేరుదని అడిగితే దేవుడు చెప్పాడు, మనసుంటే మనకు మార్గం ఉండదు. మీరు నమ్మండి, ప్రాక్టికల్ గొప్ప కోసం చెప్పట్లేదు. ఆఫీస్లో ఒక 3 నెలలు మధ్యాహ్నం ఒక 1/2 hour నా వాష్రూమ్లోకి వెళ్ళి నేను ప్రేయర్ చేసుకున్నా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏదో గొప్ప చెప్పాలని కాదు, ప్రభువా చాలామంది చీకట్లో ఉన్నాను, ఎందుకు రక్షించుకున్నావు, నా కోసం ప్రాణం పెట్టావు కదా, నీ కోసం ఏం చేయాలి ప్రభువా, వి విల్ డూ సంథింగ్, ఏదో ఒకటి దేవుని కోసం చేయాలి అనే ఆశ నాలో పెట్టిన వల్ల ఆ ప్రార్థన చేసిన తర్వాతనే దేవుడి సేవకు పిలుచుకున్నాడు. నేనేం చెప్తున్నానంటే, నువ్వు వెలిగించబడితే అనేకులకు ఒక నక్షత్రం ఆనాడు జ్ఞానులకు దారి చూపించినట్టుగా నీవే అనేకులకు దారి చూపుదువుగాక. ఇంకా సూర్యాపేట జిల్లాలో, హైదరాబాద్లో, ఇంకా చాలా ఆంధ్ర తెలంగాణలో లక్షల మంది ఉన్నారు ప్రభువుని ఎరగని వాళ్ళు. ఒక మాట చూద్దాం, నీ ముగింపులోకి వచ్చాను. అందుకే రాయబడ్డ మాట, మూర్ఖులకు ఈ జనం మధ్య, వక్ర జనం మధ్య నువ్వే ఒక జ్యోతిగా ఉండాలని అక్కడ ఒక మాట రాస్తూ ఫిలిప్పీ రాసిన పత్రిక ఒక మాట చెప్పి నేను ఒక 5 నిమిషాల వాక్యం ముగిస్తాను. 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఎనీవన్ కెన్ రీడ్, చదవండి. 2:14. నిరపరాధులను నిష్కలంకులను ఈ మాట కావాలి. అట్టి జనము మధ్య జీవవాక్యాన్ని చేతబట్టుకొని, ఎస్ హల్లెలూయా. జ్యోతి, కొంతమంది పేరేం పెట్టుకుంటారంట జ్యోతి, కానీ జ్యోతి ఉండదు. కొంతమంది ఆరోగ్యరావు అని పెట్టుకుంటాడు, పాపం అన్ని రోగాలే ఆయనకి. కొంతమంది పేరు ఏమీ లేకపోయినా ఏం పెట్టుకుంటారంటే కోటేశ్వరాన్ని పెట్టుకుంటారు కదా పేర్లు, కానీ పేర్లు కొన్ని భలేగా ఉంటాయి విచిత్రంగా. చూడండి, కొంతమంది పేర్లు పెట్టుకుంటారు కానీ పేరుకు తగ్గ జీవితం ఉండదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను పల్లెటూరులో సేవ చేస్తున్నాను. 3 పెళ్లి చేశాను, అది దేవుని పరంగానే చేశాను. దేవునికి స్తోత్రం. ఒక 3 కుటుంబాలు విడిపోయాయి, అవి కట్టబడ్డాయి. ఎందుకు మాట చెప్తున్నామంటే, ప్రభువా నన్ను ఎక్కడన్నా దేశపోయి వేస్తే ఆ ప్రాంతం మారాలి, నన్ను ఎక్కడన్నా దేశపోయి వేస్తే ఆ ప్రాంతం వెలిగించబడాలి. యోసేపుని దేశపోయి ఐగుప్తులు వేస్తే ఐగుప్తుని వెలిగించాడు, దానియేలు దేశపోయి బబులోన్లో వేస్తే బబులోన్ని వెలిగించాడు. యేసయ్య మీరే ఒక వెలుగ్గా ఉండి ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. ఒక ఆయన అంటాడు, యేసు ప్రభు వారు ఎక్కడో పుట్టాడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, తెలియని మాటలు ఇవన్నీ.
క్రీస్తు శకం 1వ సంవత్సరంలో తోమా దేవుడు ప్రేమించి తన శిష్యుని ఈ లోకానికి పంపించాడు. మన ఇండియాని ఎంత ప్రేమించాడండి. అప్పటికి అమెరికా లేదు, అప్పటికి బ్రిటిష్ వాళ్ళు ఎవరు లేరండి. తోమాని ప్రేమించాడు. తోమాని ప్రేమించి తన శిష్యుడిని ఇండియాకి పంపించి చెన్నైలో ఇప్పటికి సెయింట్ థామస్ అనే సమాధి ఉంటుంది. అంటే అప్పటికి బ్రిటిష్ లేదు, అమెరికా లేదు, ఏది లేదు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే తన శిష్యుడైన తోమాని మన ఇండియాకి పంపించాడు దేవుడు. హల్లెలూయా! ఎంత కృప ఉంది, ఎంత భారం ఉంది మన ఇండియా మీద. కనుక ఒకప్పుడు మిషనరీలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించుదుముగాక. మీకు కనీసం మీకు ఫోన్ ఇచ్చాడు, బ్రదర్ మేము ఎక్కడికి పోలేమంటే ఫోన్లో మీరు చెప్పండి. ఇలాంటి పాస్టర్ మోయేష్ గారు వారు కావచ్చు, అహరోన్ గారు లాంటి వారు కావచ్చు, పాస్టర్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చక్కగా మార్నింగ్ వాక్యాలు చెప్తున్నారు. విన్నాం మనం. అనేకులకు వెలుగ్గా ఉండి ఒక్క దీపం వెలిగించబడి అనేక దీపాలను వెలిగించే వారిగా మనం ముందుముగాక. మూర్ఖ జనం మధ్య, అనింద్యుల మధ్య, పాపాత్ముల మధ్య మనము జీవ వాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతుల వలె మనము వెలుగుదుముగాక. అందుకే యేసుప్రభువు అంటారు, మీ లోకానికి మీరు కూడా ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. మీ సత్క్రియలని అనేక మంది చూసి మిమ్మల్ని చూసి నన్ను మయంపరచినట్లు మీరు అనేకులు ఎదుట మీ వెలుగుని వెదజల్లండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారి గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు చాలా యేసుప్రభు తర్వాతకి నేను ఇష్టపడే వ్యక్తుల్లో అపోస్తలుడైన పౌలు అతడు ఏదేది లాభకరమై ఉందో అవన్నీ క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకున్నని ఫిలిప్పీ రాసిన పత్రికలు రాయబడింది. ఆయన అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం ప్రకారం ఆసియా అధికారుల్లో ఉన్నవాడు, కోటీశ్వరుడు, చాలా డబ్బు ఉంది, రోమియుడు, కోట్ల డబ్బు ఉంది. కానీ ఎప్పుడైతే దమస్కు మార్గాన పట్టబడ్డాడో తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, ఐలాండ్ ఖండాలు కదిలించాడంటే ఒక్క పౌలు గారి వల్లనే ఇంత ప్రపంచ సువార్థీకరణ జరిగింది. మరి ఇన్ని వాక్యాలు వింటున్నాం, వెలిగించబడ్డామా? వెలుగులోకి వచ్చామా? ఇంకా నామకార్థ స్థితిలో మనం ఉన్నామా? మనమే మారకపోతే ఇంత వాక్యం వచ్చి ప్రజలు చాలా చీకట్లో ఉన్నారు. వారి ఎదుట మనం ఒక వెలుగుగా వెలిగినట్లయితే అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు. అంటాడు పౌలు గారు, నేను క్రీస్తును పోలి జీవించాను, మీరు నన్ను పోలి జీవించండి అంటాడు. అంటే నన్ను పోలి మీరు బ్రతకండి అంటే ఎంత గట్స్ ఉండాలండి ఆ మాట అనడానికి. ప్రభు నాకైతే లేవు ప్రభు, అలాగే జీవితం నేను జీవించాలని ప్రతిరోజు పౌలు అంటాడు, నేను నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకున్నానంటాడు. కనుక ఎన్నో బైబిల్లో కొత్త నిబంధనలో సగం కంటే ఎక్కువ పత్రికలు రాసింది పౌలు గారే. ఆయన గమానీయుల పాదాల దగ్గర నేర్చుకున్నాడు. చదువు విషయంలో ఉన్నవాడే, డబ్బు విషయంలో ఉన్నవాడే, క్యాస్ట్ విషయంలో రోమీయుడు అంటాడు. అన్నిట్లో అంటే క్యాస్ట్ దేవునికి అవసరం లేదు, కానీ రోమా పౌరసత్వం ఉంది ఆయనకి. అన్నీ ఉన్నప్పుడు కూడా క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకొని దేవుని స్వార్థను ఆయన ప్రకటించి దేశాన్ని కదిలించాడు ఆయన. హల్లెలూయా! ఆయనే ఒక వెలుగు. అందుకే బైబిల్లో అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం మీకు తెలుసు. అక్కడ ఏం తీయొద్దులేండి. 276 మంది చనిపోవడానికి ఉన్నప్పుడు, 276 మంది ఓడలో ఉన్నప్పుడు, అందరూ ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, చీకటి, అక్కడ రాత్రి లేదు, పగలు లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి ధైర్యపరిచాడు, మీకేమీ కాదు, ఓడకి మీ ప్రాణానికి ఏమీ కాదని చెప్పి ఒక్క వ్యక్తి దేవుడి కోసం నిలబడి 276 మందిని ఓడలో నుంచి బయటికి దాటించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక్క వ్యక్తి చిన్నగా స్టార్ట్ కావచ్చు ఈ టీసీసీ, కానీ మొదట 8వ అధ్యాయం 5వ వచనం ఈ యొక్క పరిచర్యకు దేవుడి సేవకుడిగా నేను ఇచ్చే చిన్న వాగ్దానం ఏంటి ఒక మాట చదివి ముగిద్దాం. 8వ అధ్యాయం 5వ వచనం, మొదట స్థితి కొద్దిగా ఉండొచ్చు, ఈరోజు 70 మంది 80 మంది కావచ్చు. ఈ టీసీసీ పరిచర్యని దేవుడు తుదకి మహాభివృద్ధి కలగ చేయునుగాక. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యం చదువుకొని ఈ సమయాన్ని సేవకులకు అప్పచెప్తాను. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం, క్షమించండి 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను. ఎస్, యేసు ప్రభుని అందరూ అంటారు, ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన కూడా చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ సమయం వచ్చేంతవరకు ఎవరేం చేయలేకపోయారు. 33 సంవత్సరాలే జీవించాడండి. ప్రపంచం అంతా ఆయన గురించి తెల్ల వ్యక్తులు ఎవరు లేరు. అందుకే ప్రజలందరికీ కలగబోయే ఆ దూత ఏమంటుందండి, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం. ఇది ఒక ప్రాంతంలో మాకు పాప పుట్టి 2 పాపలు, నాకు నా పాప బర్త్డే అయితే మా ఇంట్లో సంతోషం. అసలు యేసుప్రభు పుట్టినందుకు ప్రజలందరికీ ఇంతకు మీకు సంతోషం ఉంది కదా. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. ఎందుకంటే నేను దీనికోసం ఏం చేయలేదు, కానీ నాకు ఇంత కృపనిచ్చి వాక్యం చెప్పే మాటలు సేవకులు ఇచ్చారు. నేను చాలా ధన్యుని అనుకుంటాను. కనుక మనం మొదట కొద్దిగా ఉండొచ్చు,
నీ సేవకుడిగా ఏ ఇంట్లో అడుగుపెట్టిన ఏం చెప్తానంటే మీరు ఆత్మీయంగా ఎదగాలి, శరీరానుసారంగా కూడా బ్లెస్ కావాలని నేను చెప్తాను. కనుక ఈ వాక్యం పెట్టిన మన జీవితంలో మన మొదటి స్థితి కొద్దిగా ఉండొచ్చు, ఈ పరిచర్య తుదకి మహాభివృద్ధి కలుగునుగాక. ఆమె మనమే ఒక వెలుగులా జీవించుదుము గాక. దేవునికి వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. పాస్టర్ గారు. ప్రైజ్.